ఏపీజీఎనో నర్సింగ్ గాను మనకైతే అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్ ఎలా చేయాలి, తర్వాత మనకైతే గవర్నమెంట్ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేసి ఇంతకుముందు వీడియోలో అయితే చేశాను. ఇప్పుడు ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, అప్లికేషన్ ఫీ ఎక్కడ పే చేయాలి అనేసి ఈ వీడియో తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే చెప్తాను. పూర్తిగా ఈ వీడియో అయితే చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి. స్టెప్ 1 వచ్చేసరికి మనకైతే ఫీ పేమెంట్ అనేది చేయాలి కాబట్టి ఇప్పుడు మనకైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే వేరే ఒక వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ వచ్చేసరికి మీరైతే ఫోన్లోనో లేదంటే మీ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, లేదంటే ఫోన్ ఉంటే ఫోన్ అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే నేను ల్యాప్టాప్లో చెప్తున్నా. ఇక్కడైతే క్రోమ్కి వెళ్ళి మీరైతే సిఎఫ్ఎంఎస్ అయితే టైప్ చేయండి. టైప్ చేశాక ఈ విధంగా అయితే రావడం జరిగింది కదా. ఇక్కడ సిటిజన్ చలాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా అయితే రావడం జరిగింది కదా. ఇప్పుడు డిపార్ట్మెంట్ అంటే మనకైతే ఈ విధంగా ఉంది కదా, మెడికల్ అనేసి మెడికల్ క్లిక్ చేశాక మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సర్వీస్ దగ్గర అదర్ రిసిప్ట్ అయితే మనకైతే ఫస్ట్ వన్ వచ్చింది కదా, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక డిస్ట్రిక్ట్ దగ్గర ఏపీ క్యాపిటల్ రీజన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మనకైతే ఈ విధంగా వచ్చింది కదా, ఫస్ట్ వన్ వచ్చేసరికి 2700 అయితే ఉంది కదా, అంటే ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకైతే డిడిఓ కోడ్ అనేది రావడం జరిగింది కదా. సబ్మిట్ చేశాక మనకైతే ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే పర్పస్ ఏంటంటే మీరు దేనికి అప్లై చేస్తున్నారు, అప్లికేషన్ ఫీ అంటే కౌన్సిలింగ్ కాబట్టి మనకైతే అప్లికేషన్ ఫీ కౌన్సిలింగ్ అయితే పెట్టండి. పెట్టిన తర్వాత మీరు మీ నేమ్ ఎవరు ఎంటర్ చేస్తున్నారైతే మీటర్ నేమ్ అంటే మీ నేము, తర్వాత మీ ఐడి అంటే ఆధార్ నెంబర్, డిపార్ట్మెంట్లో ఉన్నట్లుగా అయితే మీ డిపార్ట్మెంట్ నెంబర్ అయితే పాన్ కార్డులో ఇది ఉంటుంది. మీరైతే ఆధార్ కార్డు అయితే మ్యాక్సిమం ప్రిపేర్ చేయండి. ఇక్కడైతే ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత మీ అడ్రస్, తర్వాత మీ నెంబర్, ఫోన్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత ఎంత అమౌంట్ మనకైతే 500 కాబట్టి 500 అయితే ఎంటర్ చేసి ఇక్కడైతే అవసరం లేదు, మనకైతే స్టార్ గుర్తున్నవే మీరైతే ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఉంది కదా, క్యాప్చర్ ఎంటర్ చేసి మీకైతే చలానా నెంబర్ తర్వాత ఐడి మీకైతే ప్రొవైడ్ చేస్తారు, అంటే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ సబ్మిట్ చేశాక నేనైతే అప్లికేషన్ పెట్టట్లేదు కాబట్టి సబ్మిట్ చేయట్లేదు. సబ్మిట్ చేశాక మీరైతే ఫస్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్ అంటే అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. మీరైతే అక్కడ నుంచి చూసుకొని అప్లై చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ఇక్కడైతే జిఎన్ఎం నర్సింగ్ అప్లికేషన్ అడ్మిషన్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా అయితే రావడం జరిగింది కదా. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఇది క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా అయితే 3 విధాలుగా అయితే మనకైతే రావడం జరుగుతుంది అప్లికేషన్. ఇదేమొచ్చి ఎవరైనా అంటే గవర్నమెంట్ కాలేజీలో ఎవరైనా ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో అంటే గవర్నమెంట్ కాలేజ్ ఇంతకుముందు నేనైతే చెప్పాను, గవర్నమెంట్ కాలేజెస్ అన్ని మనకైతే మొత్తం 8 ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయన్నమాట, గవర్నమెంట్ కాలేజెస్ ఉంది. మీరు గవర్నమెంట్ కాలేజెస్లో చదవాలి అంటే మీకు సీట్ వస్తే కనుక మీకైతే స్టైఫండ్ అనేది మంత్లీ అనేది ఇస్తారు, ఓకేనా. ప్రైవేట్ కాలేజెస్ అయితే గురించి అయితే నాకు తెలియదు, తెలుసుకొని మీరైతే అప్లై చేసుకోండి. తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఫ్రీ సీట్ అంటే మీరైతే కన్వీనర్ కోటా కింద మీరైతే జాయిన్ అనేది ఫిల్ చేస్తారు, అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లోన కన్వీనర్ కోటా కింద మీరైతే జాయిన్ అవుతారు, ఓకేనా. తర్వాత ఇన్కేస్ ఎవరైనా మేనేజ్మెంట్ సీట్లు అంటే కేటగిరీ బిలో ఎవరైనా చదవాలనుకుంటే కనుక మీరైతే ప్రైవేట్ యూనివర్సిటీగా అంటే ఇక్కడ ఉంది కదా ఈ ఇన్స్టిట్యూట్కి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీరైతే కేటగిరీ బి కింద మీకైతే అడ్మిషన్ అయితే ఫిల్ చేస్తారు. ఇప్పుడు నేనైతే ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ గురించి మా అంటే ఇక్కడ ఈ విధంగా అయితే ఒకే విధంగా అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ మీరైతే ప్రైవేట్ కాలేజీలో చదవాలనుకుంటే ప్రైవేట్ కాలేజెస్లోనే ఇన్స్టిట్యూట్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే క్లిక్ చేస్తున్నాను గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, ఈ విధంగా అయితే రావడం జరిగింది కదా.
ఇక్కడ చలానా నెంబర్ ఇంతకుముందు మనం పే చేసాం కదా, మీకైతే చలానా నెంబర్ అయితే మీ ఫోన్లోనే మెసేజ్ అంటే మీకైతే రావడం జరిగింది. ఇక్కడైతే మీ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ మంత్ అంటే ఎప్పుడు పే చేశారైతే ఇక్కడైతే ఫిల్ చేయండి. తర్వాత CFMS అయితే మీకు అంటే మీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి అనమాట. యాజ్ పర్ నీ నేమ్ అంటే మీరు పే చేశారు కదా, మీ నేమ్ తర్వాత ప్లేస్ అని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే స్టార్ గుర్తును అయితే మీరైతే కంపల్సరీగా మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే SSC సర్టిఫికెట్ లో ఏ విధంగా మీ నేమ్ ఉంటుందో ఆ విధంగా అయితే మీరైతే ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్, మీ పోస్టల్ అడ్రస్ అంటే మీ పిన్ కోడ్, మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత నేషనాలిటీ మ్యాక్సిమం ఇండియన్స్ అనేసి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే రిలీజియన్ మీరు హిందూ అంటే హిందూ, క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్, ఈ విధంగా పెట్టండి. మీ జెండర్ అండ్ మదర్ టంగ్ అయితే ఇవ్వండి. నీతో డిస్ట్రిక్ట్ అంటే మీకైతే ఈ విధంగా రావడం జరిగింది కదా. మనకి ఇంతకు ముందు మనకి ప్రీవియస్ ఇయర్ డివైడ్ చేయక ముందు మనకైతే ఉంది కదా, అదైతే ఇవ్వండి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏంటంటే ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే ఏంటంటే మీరు మార్క్ లిస్ట్ అంటే 10th మార్క్ లిస్ట్ లో మీ కింద అంటే మార్క్ లిస్ట్ లో కింద అనేది మనకైతే మార్క్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యాక్టివ్ ఉన్న మొబైల్ నెంబర్ తర్వాత జీమెయిల్ అయితే సపరేట్గా వేరే ఇవ్వకండి. ఒకే ఈమెయిల్ మెయింటైన్ చేయండి. నెంబర్ అయితే అదే ఫోన్ నెంబర్ అయితే మెయింటైన్ చేయండి అన్నమాట. తర్వాత మీ SSC సర్టిఫికేట్ అంటే హాల్ టికెట్ ఎప్పుడు ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే మీరైతే ఎప్పుడు రిలీవ్ అయ్యారు, ఎప్పుడు పాస్ అయ్యారు అయితే ఇవ్వండి. ఇక్కడ 10th క్లాస్ ఇక్కడ ఏంటంటే ఇంటర్వ్యూ అయితే ఇవ్వండి అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇయర్ అంటే ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ మంత్ అంటే మీ మార్క్ లిస్ట్ లో ఫస్ట్ ఇయర్ ఏ మార్క్ లిస్ట్ లో ఉంటుంది కదా, మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, అక్కడ చూసుకొని మీరైతే ఎంటర్ చేయండి ఏ మంత్ లో పాస్ అయ్యారు. తర్వాత ఏ ఇయర్ లో అపియర్ అనేది ఇక్కడైతే ఇవ్వండి అనమాట. తర్వాత మీ CGPA, మేము వచ్చి సబ్జెక్ట్ పరంగా అంటే ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేసి ఇక్కడైతే డిస్ప్లే చేయాలంటే మొత్తం మనకైతే ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత వచ్చేసరికి అంటే 6th క్లాస్ నుంచి ఇంటర్ ఏ క్లాస్ లో చదివారు అంటే ఏ ఇయర్ లో చదివారు అనేసి ఇక్కడైతే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇక్కడైతే ఇవ్వాలి. మీరు 6th క్లాస్ లో ఏ ఇయర్ లో చదువుకున్నారు ఇక్కడైతే ఇవ్వండి. తర్వాత ఈ స్కూల్ నేమ్, ప్లేస్ అయితే ఇవ్వండి. తర్వాత ఆ స్కూల్ అంటే మీరు చదువుకునే స్కూల్ విలేజ్ టైపా లేకుంటే విలేజ్ లో రీజన్ వస్తుందా లేదంటే టౌన్ రీజన్ వస్తుందా, మండల్ ఆ డిస్ట్రిక్ట్ లో వస్తుందా అనేసి ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఒకవేళ విలేజ్ అంటే విలేజ్ అయినా ఇక్కడ క్లిక్ చేయండి. టౌన్ అంటే టౌన్ అయితే రాయండి ఇక్కడ. ఇప్పుడు సోషల్ స్టేటస్ అంటే క్యాస్ట్ అంటే కేటగిరీ అనమాట. మీరు SC ST BC BCD BCB BC ఉంటారు కదా, కేటగిరీ అంటే మీ క్యాస్ట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏ రీజన్ కి వస్తారు అంటే లోకల్ రీజన్ అంటే మనకైతే జోనల్ అంటే మన 3 జోనల్స్ అయితే ఇది కూడా ఇచ్చారనమాట. జోనల్ 1 వచ్చేసరికి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, ఇవంతా జోనల్ 1 అనమాట. ఇలాగ జోనల్ 2 జోనల్ 3 కూడా ఇచ్చారు కదా. ఇక్కడ మీరు ఏ జోనల్ చెందిన వారో ఇక్కడ క్లిక్ చేసి మీరైతే ఇక్కడ క్లిక్ చేయండి. సపోజ్ నేనైతే విశాఖపట్నం అనేది ఇస్తున్నా. తర్వాత 2 పేరెంట్స్ రిలేటివ్స్ అండ్ రిఫరెన్స్ అంటే ఏంటంటే మీరు మీ ఫాదర్ అండ్ మదర్ నేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ వాళ్ళు ఏం ఫార్మర్ అంటే ఇక్కడ ఏంటంటే ఫార్మర్ అంటే ఫార్మర్ లేదంటే ఏ పని చేస్తారో ఇక్కడైతే ఎంటర్ చేయండి. సబ్మిట్ చేశాక ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చి మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఇంతకు ముందు అప్లికేషన్ ఫీ పే చేశారు కదా, అది డౌన్లోడ్ చేసుకొని మీరైతే కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వాలి. సెలెక్ట్ ఇన్స్టిట్యూట్ దగ్గర మీరు సపోజ్ ఏ కాలేజ్ ప్రిపేర్ చేస్తున్నారంటే మీరైతే ఏ విధంగా ఇక్కడ చూసుకుంటే కనుక నేను సపోజ్ విశాఖపట్నం చేస్తున్నా. మీరు ఒకవేళ సెలెక్ట్ అంటే ఇది మార్క్ అంటే మెరిట్ పరంగా కాబట్టి మీరు ఒకవేళ మీకు సీట్ వస్తే కనుక మీకు సీట్ వస్తే కనుక
కాలేజ్ వాళ్ళు మీకైతే ఫోన్ చేస్తారు. ఆ రోజు రమ్మనేసి అంటే కౌన్సిలింగ్ ఉందనేసి మీరైతే ఫోన్ చేస్తారండి. మీ నెంబర్‌కి ఫోన్ చేస్తారు. సో, మీరైతే యాక్టివ్‌గా ఉన్న నెంబరే ఇవ్వండనమాట ఫోన్ నెంబరు. ఫోన్ చేసిన తర్వాత మీరైతే పే అప్లికేషన్ ఫీ అండ్ ఫీ పేమెంట్ చేసాం కదా! అదైతే మీరు తీసుకువెళ్ళాలనమాట కాలేజ్‌కి. తీసుకువెళ్ళిన తర్వాత మీరైతే సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళి మీరైతే సబ్మిట్ చేయాలి. ఇంకేమైనా అప్లికేషన్ ప్రాసెస్‌లో ఏమైనా డౌట్ ఉంటే గనక కింద కామెంట్ చేయండి. లేదంటే నేను నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ డౌట్ అనేది అడగండి. ఇన్‌స్టా ఐడీ నా ఛానల్ బయోలో ఉంటది.